హైదరాబాద్లోని కొత్తపేట మోహన్ నగర్లో పర్యావరణ హితంగా భారీ మట్టి గణపతి ఏర్పాటు చేశారు. మోహన్ నగర్లో 54 అడుగులు కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద గణపతి విగ్రహం ఇదే కావడం విశేషం. గుర్తొచ్చేది హైదరాబాద్లో మనం ఇప్పటివరకు విన్నటువంటి పేరు ఖైరతాబాద్ బడా గణేష్. కానీ ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు అదేవిధంగా అదే స్థాయిలో మరొక గణేష్ విగ్రహం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ సమీపంలో ఉన్న కొత్తపేటలో ఉన్నటువంటి మోహన్ నగర్లో ఉన్నాం. మోహన్ నగర్లో ఉన్నటువంటి భారీ 54 అడుగుల భారీ మహా విగ్రహాన్ని అయితే మనం చూస్తున్నాం. చూడవచ్చు, కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడవచ్చు, ఇటీవల కాలంలో ఇంత భారీ మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ గణపతి అనంతరం రెండవ అతిపెద్ద భారీ విగ్రహంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా అయితే ఇక్కడ కొలువుదీరినటువంటి గణపతిని అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మోహన్ నగర్కు చెందిన తిరంగా యూత్ అసోసియేషన్ వారు గత 18 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడి సేవలో అయితే వారు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ముఖ్యంగా ఈ యొక్క మొత్తం భారీ విగ్రహం అంతా కూడా మట్టి విగ్రహం అనే చెప్పవచ్చు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అయితే యూత్ సభ్యులు గడిచిన 18 ఏళ్ల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ భారీ గణనాథితో పాటు మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ శక్తి స్వరూపులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఈ యొక్క ఏదైతే వినాయకుని ఏర్పాటు చేసినటువంటి ఆవరణ ఏదైతే ఉందో ఇక్కడ మనం శక్తి స్వరూపిని ఇక్కడ కలకత్తాకు సంబంధించినటువంటి కాళీమాత యొక్క విగ్రహాన్ని కూడా గమనించవచ్చు. అదేవిధంగా పక్కనే చూసినట్లయితే తుల్జా భవానీ అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి స్వరూపి విగ్రహంతో పాటు అదేవిధంగా ఈ యొక్క వినాయకుడితో పాటు 9 విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం గమనిద్దాం, ఏదైతే ఇక్కడ కాలభైరవుడు అనేటువంటి ఒక విగ్రహం రూపం కావడంతో అయితే మనకి ఇక్కడ చూడవచ్చు, వినాయకుడు ఎదుటనే ఇక్కడ శునకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పక్కన మనం గమనించినట్లయితే మూషిక వాహనుడిగా అయితే వినాయకుడికి పేరున్న నేపథ్యంలో పక్కనే మూషికాన్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటు మనం గమనించినట్లయితే శివపార్వతుల పుత్రుడైనటువంటి గణనాథుని ఇక్కడ చూపే విధంగా మనకి ఇక్కడ శివుడిని మహాశివుడి యొక్క లింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పక్కనే నంది రూపంలో ఉన్నటువంటి గోమాతను కూడా ఇక్కడ వీళ్ళ ఒక అలంకరణలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 54 అడుగుల భారీ మట్టి విగ్రహం ఏదైతే ఉందో ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థానికంగా హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ శిల్పి మట్టి మనిషి అయినటువంటి అంబర్పేటకు చెందినటువంటి నగేష్ అయితే దీన్ని రూపొందించడం జరిగింది. మనతో ప్రస్తుతం నగేష్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు మట్టి మనిషిగా మీకు పేరుంది, అంటే మట్టి గణపతులను క్రియేట్ చేస్తూ సమాజంలో పర్యావరణ పరిరక్షణలో మీ యొక్క సేవలు ఉన్నాయి కదా, దీన్ని ఏ విధంగా రూపొందించడం జరిగింది? మనం గత 30 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ స్టార్టింగ్లో 10 ఏళ్ళు మాత్రం ఎవరిని మొగ్గు చూపాలి. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మొత్తం టోటల్ మొగ్గు చూపిస్తారు. అదే కాకుండా మనం చూస్తున్నాం, ఈ యొక్క భారీ 54 అడుగుల విగ్రహాన్ని రూపొందించడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది, అదేవిధంగా ఎంతమంది వర్కర్స్ దీన్ని రూపొందించడం జరిగింది? 20 మెంబర్స్ పట్టారు. 1 మంత్ అయింది. 1 మంత్లో అయిపోయింది కంప్లీట్. అంటే మీరు ఈ మట్టి విగ్రహాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అండ్ హైదరాబాద్లో ఎన్ని మట్టి విగ్రహాలు ఉన్నాయి ఈ స్థాయిలో? మనం అప్పుడు స్టార్టింగ్లో ఎవరు లేకుంటే 4 మెంబర్స్ 2 మెంబర్స్ ఉంటే ఇప్పుడైతే చాలా మంది చేస్తున్నారు. అట్లేం లేదు, కానీ ఒక 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది మట్టి విగ్రహాలు మొత్తం టోటల్ అంతే. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద విగ్రహంగా చెప్పదు, తెలంగాణ రెండో విగ్రహంగా చెప్పదు? రెండో విగ్రహం ఇది మొత్తం ఫినిషింగ్లో కానీ 100% ఇది లేదు. ఇంకోటి ఖైరతాబాద్ తర్వాత సెకండ్ వచ్చేది ఇదే మనకు మట్టిలో. అంటే ఇంతకంటే మించినటువంటి విగ్రహాలు చేస్తారా ఎక్కడైనా? దీనికంటే మించిన విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా దేశం మొత్తంలో? ఇలా గాజువాకలు చేశాను. నెక్స్ట్ 20 సంవత్సరంలో గాజువాకలు చేశాను. 117 చేశాను. ఈసారి 80 చిల్లర చేశాను. ఈసారి 80 పైన చేశాను ఈసారి ఇయర్లో. సో మొత్తంగా ఇది పరిస్థితి. చూసినట్లయితే ఇది ఒక భారీ వినాయకుడిని అయితే ఇక్కడ రూపొందించడానికి ఇక్కడ మట్టి మనిషి అయితే ఎవరైతే మనం చెప్తున్నాం నగేష్, ఇక్కడ సుమారు నెల రోజుల పాటు 20 మంది వర్కర్లు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ పనిచేసి అయితే ఈ యొక్క భారీ గణనాథుని మనం కనుక గమనించినట్లయితే కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా అయితే ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో పర్యావరణానికి సంబంధించి పరిరక్షణ లక్ష్యంగా అయితే దీన్ని ఇక్కడ మోహన్ నగర్కు చెందినటువంటి తిరంగా యూత్ సభ్యులు అయితే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా చైతన్యపరచడమే ప్రధాన లక్ష్యం అని అయితే మనతో యూత్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సాయి చెప్తున్నాం. ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఇటు ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ అదేవిధంగా కెమికల్స్తో వేసినటువంటి విగ్రహాలను దూరంగా పెడుతున్న ఇటు మట్టి విగ్రహాలను కూడా ప్రోత్సహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ వేణుతో రాంప్రసాద్.